వికారాబాద్ జిల్లా తాండూరులో 9వ వార్డు డబ్బా ఇష్యూపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. డబ్బాల తొలగింపు అంశంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మెబ్బ కోసమే 9వ వార్డు డబ్బా ఇష్యూను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పేద దళితుడికి చెందిన 20 గజాల స్థలం కబ్జా మాత్రమే కనిపిస్తోందా? మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్లు 52, 111, 130, 135లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న కబ్జాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నెలకు 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కబ్జాకు గురైన డబ్బాలన్నింటినీ తొలగించండి, అందుకు తాము కూడా సహకరిస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారని చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, మేము దొంగ ఓట్లతో గెలిస్తే మీరందరూ కూడా అదే ఓట్లతో గెలిచారా అంటూ ప్రశ్నించారు. ఒకరి మెప్పు కోసం రాజకీయాలు చేయడం మానుకుని ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇర్షద్, సంతోష్ కుమార్, సురేష్, బీఆర్ఎస్ నాయకుడు కరుణాకర్ మాట్లాడారు. 2 రోజుల క్రితం వార్డ్ నెంబర్ 9లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు మా ఫ్లోర్ లీడర్ కలిసేసి ఒక దళిత కుటుంబం 20 గజాల స్థలంలో మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ సిబ్బంది కలిసేసి జేసీబీ తీసుకెళ్ళి దాన్ని పక్కన దువ్వడం జరిగింది. అట్టి విషయంలో ఒక చిన్న ప్రెస్ మీట్ అక్కడ మా ఫ్లోర్ లీడర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము కూడా ఉన్నాము. దాన్ని పట్టుకొని నిన్న మున్సిపల్ కౌన్సిలర్, వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ మరియు వార్డ్ నెంబర్ 11 కౌన్సిలర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్టి విషయంలో నేను శ్రీకాంత్ గారిని ఒకటే చెప్తున్నా, మీకు రాజకీయం ఈ 20 గజాల పైన ఉందా, లేకుంటే మళ్ళీ వేరే విషయంలో కూడా ఉన్నదని అడుగుతున్నా. అదేవిధంగా తాండూరులో సర్వే నెంబర్ 111లో మీ రాజకీయం ఎక్కడ వెళ్ళింది? సర్వే నెంబర్ 135లో 40 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. చట్టబద్ధత కలిగిన కొన్ని భూములు ఉండగా మరి వేరే కూడా దాదాపు వేల కోట్ల ప్రాపర్టీసు సర్వే నెంబర్ 135లో ఉన్నాయి. మీ అక్కడ మీ నెత్తి పనిచేయవచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. సర్వే నెంబర్ 123లో ఆంధ్ర బ్యాంక్ ఎంట ప్రభుత్వ భూమి 1200 గజాల భూమి ఉంది. మళ్ళా మీకు అక్కడికి అది గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 130లో 36 గుంటల భూమి ప్రభుత్వ భూమి మున్సిపాలిటీ ముందర ఉంది. అక్కడ మీకు గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 7లో షాయిపూర్లో అదే మన పక్కనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ పక్కల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది ఇల్లు కడుతున్నారు. అది గుర్తు రాకొచ్చిందా అని మీకు అడుగుతున్నా. మీకు నేను ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్ 52లో అది కూడా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. అది మీకు అర్థం కాకొచ్చిందని అడుగుతున్నాను. ఏదో ఒక సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం మానుకోండి, సబ్జెక్ట్ ఉన్న విషయం మాట్లాడండి. తాండూరు నడిబొడ్డులో పట్టణంలో 4 ఎకరాలలో ఒక మార్వాడికి చెందిన ఫ్యామిలీ కమర్షియల్ కాంప్లెక్స్ను కట్టుకొని దాదాపు నెలకు 28 లక్షల రెంట్ వస్తుంది వాళ్ళకు. అది ఇడిచిపెట్టి 28,000 గజాల ఉన్న వాల్యూ భూమిని ఎంటబడి అంటే చాలా బాధాకరం. దయచేసి నేను ఒకటి చెప్తున్నా, ఒక పేద దళిత కుటుంబ భూమి ఉన్నది. వాళ్ళు బర్రెలు, ఆవులు, మేకలు అక్కడ కట్టుకుంటున్నారు. డబ్బా వేస్తే పిల్లలు చేసి కన్స్ట్రక్షన్ చేయలేదు కదా. ప్రభుత్వ భూమిలో ఎన్నో డబ్బాలు ఉన్నాయి. మళ్ళీ అవి మొత్తం తీస్తున్నారు మీరు. కాబట్టి ఈ చిన్న విషయాలపైన రాజకీయం చేయొద్దని చెప్పి నేను దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. 6 నెలలైంది మున్సిపల్ కౌన్సిల్ గెలిచేసి ఇంతవరకు కూడా ఎలాంటి వార్డులో డెవలప్మెంట్ లేదు. కావున దాని మీద దృష్టి పెట్టండి. మేము కూడా దానికి సహకరిస్తాం. ఈ చిన్న విషయాల్లో కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మా ఫ్లో లీడర్ మీద మీరు డమ్మీ ఓట్లను గెలిచిందని చెప్పడం జరిగింది. మన డమ్మీ ఓట్లతో మేము గెలిచే మాకు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్న దాంట్లో మేము డమ్మీ ఓట్లతో గెలిచినామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఆ విధంగా ఉంటే మళ్ళీ వార్డ్ నెంబర్ 10లో మీరు గెలిచి 380 మెజార్టీ పైతో సిరుగుతో గెలిచారని చెప్పారు కదా. మరి అక్కడ కూడా డమ్మీ ఓట్లతో మా చైర్మన్కి ఆయన గెలుస్తుండే కదా, గెలవలే కదా. కాబట్టి అది మొత్తం అబద్ధాలు చెప్పడం మానుకోండి. ఏదైతే నిజం ఉందో అదే మాట్లాడండి. ఈ ఇరటేసి వేరే విషయాలు మాట్లాడండి అని చెప్తున్నాను. నెంబర్ 10లో
నువ్వు ఏ విధంగా గెలిచినావో అందరికీ తెలుసు, ఎంతమంది కాలు మొక్కినావో, ఎంతమంది నువ్వు ఏ విధంగా చేసినావో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, నువ్వు గెలిచి కనీసం అక్కడ వాళ్ళ తిరగని పరిస్థితి నీది. కోఆప్షన్ సభ్యుడు అక్కడ తిరుగుతున్నాడు. అక్కడ నువ్వు తిరగడానికి నాకు అసలు నీకు టైం ఏమాత్రం లేదు, నువ్వు చాలా బిజీనో అందరికీ తెలుసు. కావున దయచేసి డెవలప్మెంట్ విషయంలో మీరు డెవలప్మెంట్ చేయండి, దానికి మీరు సహకరిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఉన్న వార్డ్ నంబర్ 9లో నరేష్ అనే వ్యక్తి దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల నుంచి అక్కడ కొద్ది ప్రభుత్వ స్థలం ఉంది లేదని కాదు, కాకపోతే ఆ భూమిని గత 40-45 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ షెడ్ వేసుకొని ఉండడం జరిగింది. అయితే రీసెంట్గా కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆయన టార్గెట్ చేసి ఆ డబ్బాని మళ్ళీ ఇబ్బందులకు గురి చేసి డబ్బాని తీయడం జరుగుతుంది. అయితే మేము డబ్బాని తీయకపోవడానికి కూడా మేము తప్పు పట్టట్లేదు, తీయండి సంతోషం, డబ్బాని మేమే దగ్గరుండి తీపిస్తాం, మా ఫ్లోర్ లీడర్ గారు దగ్గరుండి తీపిస్తాం. అంతకుముందు తాండూరులో చాలా సర్వే నంబర్లు మా కౌన్సిలర్లు చెప్పినట్టు 111 సర్వే నంబర్, 130 సర్వే నంబర్, 135 సర్వే నంబర్, 123 సర్వే నంబర్, 52 సర్వే నంబర్, దీంట్లో చాలా రకాలుగా కబ్జాలు జరుగుతున్నాయి. 20 గజాల జాగా గుర్తుకొచ్చినప్పుడు 100 కోట్ల జాగా ఎందుకు గుర్తుకు రావట్లేదు? తాండూరు పట్టణ నడిఒడ్డున ఒక ప్రముఖ వ్యాపారి దాదాపు 4.5 ఎకరాలలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి లీజ్ పేరు మీద తీసుకొని ఈరోజు లక్షల రూపాయలు కిరాయి తింటున్నాడు. మీకు ఆ దృష్టికి రాకొచ్చింది. 111 సర్వే నంబర్లో షటర్లు కట్టి కిరాయిలు అడ్వాన్స్ రుసులు చేసి కరెంట్ పర్మిషన్ మున్సిపల్ నుంచి లేకుంటే కూడా కరెంట్ పర్మిషన్ తీసుకొని మరి పర్మిషన్ లేకుండా కూడా కరెంట్ సప్లై ఇచ్చి డబ్బులు వసూలు చేస్తారు. దానిపైన ధ్యాస లేదు. ఫ్లోర్ లీడర్ గారు ఆ వార్డులో ఏదో పేద రైతున్నాడు, పేద వ్యాపారి ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్తే 4 కౌన్సిలర్ టైం తీసుకొని వచ్చి సంతోషం, మీరు ఇట్లా రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలు మీ 4 కౌన్సిలర్లకు. మేము ఒక విన్నపం మా తరఫున ఏంటంటే తాండూరులో ఇంకా చాలా ఉన్నాయి, పార్టీలకు అతీతంగా మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాతో రావడానికి సిద్ధంగా ఉండండి. చాలా ఉన్నాయి కబ్జాలు, వాటిపైన మనం దృష్టి పెడదాం, ప్రభుత్వ భూమిని కాపాడదాం. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మా ఫ్లో లీడర్ గారికి చెప్తాం, అక్కడ ఎవరైతే వ్యక్తి కబ్జా చేసినో ఆయన కూడా చెప్తాం, ఆ డబ్బా కూడా మేమే దగ్గరుండి తీపిస్తాం. కానీ దానికన్నా ముందు తాండూరులో రోడ్లపైన ఎన్ని ప్రభుత్వ భూములలో ఎన్ని డబ్బాలు అన్నీ మీరు తీయాలి. ఇప్పుడు దాదాపుగా మున్సిపాలిటీ ట్యాక్స్ ఎగ్గొట్టే డబ్బాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు గమనించాలి. అంతేగాని ఏదో మారుమూలలో ఒకటి జరిగిందని చెప్పి మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా అస్సలు పోకండి. వ్యక్తిగతంగా పోవడం వల్ల రాజకీయం అనేది చాలా చెడ్డగా అయిపోతుంది. వ్యక్తిగత కారణాలు ఉంటే మీరు వేరే విధంగా చూసుకోండి, రాజకీయపరంగా చూసుకుంటే మాత్రం తప్పది. ఇంకో విషయం ఏంటంటే మా సోదరులు చెప్తున్నారు దొంగోట్లు వేసుకొని గెలిచిందని చెప్పి. మరి దొంగోట్లు వేసుకొని గెలిస్తే మిగతా మీ 12 మంది మీ కౌన్సిలర్గా గెలిచినాం, అందరం దొంగోట్లు వేసుకున్నామా? మీరు 24 మంది గెలిచిన మరి రూలింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ అవి అని చెప్పి మీరు అందరు దొంగోట్లు వేసుకున్నారా? ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క ప్రజలు మాకు ఇష్టపడి మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము ఇదే మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు దొంగ ఓట్లు అవుతున్నాయని చెప్పి పోలింగ్ బూత్లోకి పోతేనేమో కాదు మేము సవ్యంగా ఉన్నామని చెప్పింది మీరే, మీ ఎమ్మెల్యే గారు. అప్పుడు రోహిత్ రెడ్డి గారి పైన అభాండాలు చేసింది మీరే. మళ్ళీ ఈరోజు మీరేమంటారు? ఆ రోజేమో మేము సవ్యంగా జరిగిన ఎన్నికలని చెప్పింది మీరు, ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు ఏమంటున్నారు? దొంగోట్లతో గెలిచింది అంటున్నారు. అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా, ఈరోజు చెప్పింది అబద్ధమా? మీరే ఒక క్లారిటీ తీసుకోండి. మేమేమంటున్నాం, ప్రజలు మాకు నిబద్ధతో మమ్మల్ని ఎన్నుకున్నారు, వాటికి కట్టుబడి ఉన్నాం, ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాం. అంతేగాని ఈ వ్యక్తిగత కారణాలు తీసుకొని వచ్చి దొంగోట్లతో గెలిచినావు, ఆ ఓట్లతో గెలిచినావు, ఒక్కోటితో గెలిచినా విజయమే. దాన్ని గమనించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అంతేగాని ఒక మహిళను నువ్వు దొంగోట్లతో గెలిచినావు, నువ్వంతా నువ్వు ఓట్లు వేసుకున్నావు గెలిచినావు అంటే మరి మీతో మొత్తం మీరే గెలిచేది ఉండే. మీకు లేదా? మీరే కదా రూలింగ్ గవర్నమెంట్, సీఎం జిల్లా ఉన్నది. ఇది సీఎం జిల్లా, స్పీకర్ జిల్లా, రూలింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి మీకు అడ్డేముండే? మీరు కూడా చేసుకున్నారు, మీకు మా పైన అనుమానం ఉంటే. అంతేగాని గెలుపుని స్వీకరించాలి, ఓటమిని అనుభవంలాగా తీసుకోవాలి. అంతేగాని వ్యక్తిగత కారణాలు చేయకండి దయచేసి. మరొకసారి కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్లు ప్రతి ఒక్కరం కూడా మేము కబ్జాలకు వ్యతిరేకం. మేము ఏమంటున్నామంటే ఆ డబ్బా కొరకు మీరు వచ్చి మాట్లాడడం నిజంగా చాలా సంతోషకరం పరిణామం. అట్లా చాలా ఉన్నాయి, కలిసి నడుద్దాం. మేము నిర్మమాటంగా చెప్తున్నాం పత్రికాముఖంగా, మాకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ భూములను కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం. అంతేగాని ఈ చిన్న విషయాలను పెద్ద భూతద్దంలో పెట్టి ప్రజలను తప్పుదో పట్టియొద్దు. ముఖ్యంగా ఎదుటి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. మనం ప్రజలు ఎన్నుకోబడ్డాక మనం కౌన్సిలర్లమైన మీ స్థాయిలో మన ప్రజల దీవెనలు మన పైన ఉన్నాయి.
మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా ఆచితూచి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భాష మాట్లాడాలి, అంతే తప్ప ఏదో మనం ఎదుటి వాళ్ళ మెప్పు పొందాలని చెప్పి ఇంకో విధంగా అని చెప్పి అట్లా ఎప్పుడు కూడా దయచేసి మాట్లాడొద్దు. మీరు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి కౌన్సిలర్ అయ్యారని చెప్పి మాకు కూడా మీ పైన చాలా గౌరవం ఉంది. కానీ ఆ గౌరవాన్ని మనం కాపాడుకునేది కూడా మన చేతుల్లోనే ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆ ఒక్క డబ్బాకు మేము చెప్తున్నాం కదా, ఫ్లోర్ లీడర్ గారికి, మా బీఆర్ఎఫ్ ఫ్లోర్ లీడర్ దీప నరసింహ గారికి చెప్పి మేము రిక్వెస్ట్ చేసి ఆ డబ్బా తీపిస్తాము. కానీ ఆ డబ్బా కన్నా ముందు తాండ్రులో ఉన్న దాదాపు ప్రతి ఒక్క ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ప్రాపర్టీ ఏమైతుందో మనం అంతా కలిసికట్టుగా కాపాడదాం. వాటన్నిటితో పాటు ఈ డబ్బాను కూడా తీపిద్దాం. మేము ఒప్పుకుంటున్నాం కదా, దానికి కూడా మీ దృష్టిలో అట్లా ఉంటే తప్పకుండా చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసి ముగిస్తున్నాం. ఈరోజు మీడియా ముఖంగా తాండూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఉన్న వార్డు నంబర్ 9లో నిరుపేదలైన దళితులు గత 40 సంవత్సరాలుగా బర్రెలు గొర్రెలు కాచుకుంటూ బతుకుతున్నారు. ఆ ఒక 20 గజాల స్థలాన్ని వాళ్ళు ఒక షెడ్డు, ఒక మేకల షెడ్డు కానీ, ఒక ఆవుల షెడ్డుగా కానీ మార్చుకొని పాలు అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. మున్సిపల్ సిబ్బంది షెడ్డును నిర్దాక్షిణ్యంగా మొన్న తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? కోట్లాది రూపాయలు తాండూరులో ప్రభుత్వ భూములు చేతులు మారుతుంటే నిరుపేదలైన ఈ పాల వ్యాపారాలు చేసుకున్న దళితుల పైన ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా మీరు అణచివేయడము ఎంతవరకు సబబని తాండూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, అధికారం శాశ్వతం కాదు, ఇది మీరు గమనించాలి. అధికారం శాశ్వతం కాదు. ఈరోజు మీరుంటారు, రేపు ప్రజలు తలుచుకుంటే ఇంకో పార్టీ ఉంటుంది. ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారిని ప్రజలు పట్టం కడతారు. అధికారం శాశ్వతంగా. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.